తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ మొదలైంది. ఊరువాడ అంతా ఏకమై భోగి మంటలు వేస్తూ సందడి చేస్తున్నారు. ఇళ్ల ముందు రంగవల్లులు, హరిదాసుల కీర్తనలతో తెలుగు వెలుగులు వెరబూస్తున్నాయి. పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ భోగి మంటల ముందు ఆడుతూ పాడుతూ సందడి చేస్తున్నారు.
సంబరాలు వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మన విజువల్స్ చూడొచ్చు. భోగి మంటలు కూడా వేసి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అంబటి రాంబాబు, అలాగే అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఇలాగా వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగనే ఆ భోగి మంటలు కూడా వెలిగించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు, చాలామంది వైసీపీ నేతలు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మనతో పాటు అంబటి రాంబాబు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ భోగి మంటలు వేశారు, సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈ భోగి మంటలో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్నాం. డప్పుల డ్యాన్సు, ఇంకా హరిదాసులు, కోలాటం, కోడిపందాలు, గంగిరెద్దులు, వాటితో పాటుగా ఈ భోగి మంటలో ఈ పేపర్స్ అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేస్తూ ఇచ్చినటువంటి జీవోలను దీనిలో తగలేస్తాం. నేను, అప్పిరెడ్డి గారు, వీళ్ళందరం కలిసి దీనిలో తగలేస్తాం. ఆ తర్వాత 7 గంటలకి నా పొలిటికల్ డ్యాన్స్ ఉంటుంది. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏదైతే అందరూ తెలుగు పండగ సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నారు, మీరేదైతే ఉందో ఈ పీపీపీకి సంబంధించినటువంటి జీవోని ఇచ్చేస్తూ ఉంటున్నారు, ఏంటి సార్ అంటే పండగ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సంక్రాంతి పండగ అంటేనే రాష్ట్రంలో ముఖ్యంగా తెలుగు వారందరూ కూడా, రైతాంగం యావత్తు కూడా ఈ పండుగని పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ పండుగకు ఉన్నటువంటి ప్రాముఖ్యత పండుగను ఒక పక్క పెద్ద ఎత్తున జరుపుకుంటూనే మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలు నిరసించే కార్యక్రమం. ఎందుకంటే రైతాంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా ఎప్పుడూ రైతాంగానికి అనుకూలమైనటువంటి నిర్ణయాలు, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో కానీ, లేదా రైతాంగానికి కావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ, విత్తనాలు కానీ సరఫరా చేయడంలో ఎప్పుడు ఘోరంగా విఫలమవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయినప్పుడు కూడా పండుగని పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనలు నిరసిస్తూ మరోపక్క జీవోల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం కూడా ఎవరికి వారుగా వాళ్ళ ఇళ్ళ ముందు నేను వస్తూ ఉంటే చూస్తూ ఉన్నా, ఎవరికి వాళ్ళు ఇళ్ల ముందు కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ జీవోలు అక్కడ భోగి మంటల్లో వేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం బూడిద పాలైంది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలా. ఇవాళ ప్రజలు జీవోలు మాత్రమే వెంటల్లో వేస్తూ ఉన్నారు. ఇదే రీతిలో మీరు ముందుకు సాగితే రానున్న కాలంలో ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా కూకట వేళ్లతో పెకిలించి వేయడానికి సిద్ధంగా ఉన్నారన్న సంకేతాన్ని వాళ్ళ ప్రజానికం ఇస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే ఆ వైసీపీ నేతలు సంక్రాంతి సంబరాలు అయితే మాత్రం ఘనంగా చేస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం అవలంబిస్తుందో వాటన్నిటికీ సంబంధించి కూడా తమ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.